జగన్ బల ప్రదర్శనను నిషేధించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ బల ప్రదర్శన కారణంగానే సింగయ్య మృతి చెందారని చెప్పుకొచ్చారు. యాక్సిడెంట్ సమయంలో మానవత్వం లేకుండా జగన్ వ్యవహరించారని ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రజలతో పాటు వైసీపీ కార్యకర్తలను పట్టించుకోలేదని అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ఏడాది పాలనపై స్పందించారు. ఓట్లు వేసిన ప్రజలను చంద్రబాబు ముంచారని ధ్వజమెత్తారు. సూపర్ 6 పథకాలు అతీగతి లేదని చెప్పారు. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ కి ఎందుకు బకాయిలు పడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీకి ఎదురుగా నిలబడే పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బలపడి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఏపీ బాగుపడుతుందని చెప్పారు. సంస్థాగతంగా కాంగ్రెస్ ను బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, షేక్ మస్తాన్ వలి, లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమ్మకం కలిగించుకోవడానికి లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రయత్నం అంతా, ఈ బల ప్రదర్శన అంతా దీనికోసమే. ప్రతి కార్యక్రమము వాళ్ళు ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా చేయాల్సింది మాత్రం బల ప్రదర్శనే. ఇదొక్కటే సింగిల్ పాయింట్ అజెండాగా నడుస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బల ప్రదర్శన యాత్రలు చెయ్యకుండా నిషేధించారు. చాలా అన్యాయం, చాలా అన్యాయం. మాకైతే ఎన్ని ఆంక్షలు పెట్టాలనుకున్నారన్నా, మేము విశాఖపట్నం స్టీల్ కోసము నిరాహార దీక్ష కూర్చుంటే మమ్మల్ని లిఫ్ట్ చేశారు. మేము మోడీ వస్తున్నారు అని రాజధాని కోసం శంకుస్థాపన చేశారు, మళ్ళీ చేస్తున్నారు. మరి 10 ఏళ్ళని గడతలు కాసారా మోడీ గారు అని మేము అడుగుదామని ప్రయత్నిస్తే మమ్మల్ని హౌస్ అరెస్ట్లు చేశారు. అంటే అవన్నీ ఆంక్షలన్నీ మాకేనా, చిన్నోళ్ళకేనా? డబ్బులు లేవు కాబట్టి మమ్మల్ని ఏదైనా ఇట్లయినా తొక్కేస్తారా? డబ్బులు ఉన్నోళ్ళు అయితే ఎంత డబ్బు ఇచ్చైనా సరే, ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఎవరినైనా కొనేసుకోగలరా? ఏం సంకేతం పంపిస్తున్నారు? మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి బల ప్రదర్శన యాత్రలను నిషేధించాలి. చంద్రబాబు గారు ఏ మంచి చెప్పుకోవాలనుకున్నారు? సంవత్సరం రోజుల్లోనే 1,50,000 కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా? లేక 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పేరుతో 32,000 కోట్లను జనం నెత్తిన బాధితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపారు. ఈ మంచి చెప్తున్నారా? లేక రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధర దొరకక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే అప్పుల పాలై గగ్గోలు పెడుతున్నారు. ఈ మంచి చెప్పాలనుకుంటున్నారా? ఏ మంచి చెప్పాలనుకుంటున్నారో చంద్రబాబు గారు మాకైతే అర్థం కావటం లేదు. ఓట్లేసిన ప్రజలు చంద్రబాబు గారు ముంచారు అని ఎందుకు అనుకుంటున్నారంటే, చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయటం లేదు. చేసిన హామీలు కూడా అరకొరగా చేస్తున్నారు. ఇక చెయ్యని హామీలు అయితే సూపర్ 6తో సహా ఎన్నో ఉన్నాయి. చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ అన్నారు. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవ్వాల్సిన రైతులు సంఖ్య 79 లక్షలైతే ఈయన 67 లక్షలకి ఇస్తానంటున్నారు.